రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదినం పురస్కరించుకొని ఒంగోలు నగరంలోని టీఆర్ఆర్ మున్సిపల్ హై స్కూల్ నందు గౌరవ శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు గారి చేతుల మీదుగా 15 మంది విద్యార్థులకు సైకిల్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం ప్రారంభానికి ముందు నారా చంద్రబాబు నాయుడు గారికి భారీ కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమానికి ఉంగరాల అజయ్ బాబు ఆధ్వర్యంలో నిర్వహించగా మార్కెటింగ్ యార్డ్ చైర్మన్ రాజగండ్ల వెంకట్రావు, పీడీసీ చైర్మన్ కామిపల్లి సీతారామయ్య, మంత్రి శ్రీనివాసరావు, కొట్టారి నాగేశ్వరరావు, సింగరాజు రాంబాబు తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబు వస్తున్నాడు, చంద్రబాబు వస్తున్నాడు. మన పల్లెకి, మన గడపకి, మన గుండెల నట్టిళ్ళకి ప్రజాయాత్ర చేస్తున్నాడు. అమ్మలారా, అక్కలారా, అన్నలారా, తమ్ముళ్ళారా, రండి రండి, ఇదే మంచి అవకాశం. మనసు విప్పి చర్చిద్దాం మన అందరి క్షేమం కోసం. వస్తున్నాడు, 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 వస్తున్నాడు. చంద్రబాబు వస్తున్నాడు. మన పల్లెకి, మన గడపకి, మన గుండెల నట్టిళ్ళకి ప్రజాయాత్ర చేస్తున్నాడు, ప్రజాయాత్ర చేస్తున్నాడు. వంచిన నిన్నటి కాలం చేదు గురుతుల్నే మిగిల్చింది చేటుగా. అవినీతిని పోషించిన అధికార బలం తన బాధ్యతనే మరిచింది అలవాటుగా. ఎలా ఉన్న రాష్ట్రం ఇప్పుడెలా ఉంది నేస్తం, అణువణువు ప్రతి వ్యవస్థ అస్తవ్యస్తం. అగమ్య గోచరమే ప్రగతి బాట సమస్తం. అందుకే వస్తున్నాడు, 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 వస్తున్నాడు. చంద్రబాబు వస్తున్నాడు. మన పల్లెకి, మన గడపకి, మన గుండెల నట్టిళ్ళకి ప్రజాయాత్ర చేస్తున్నాడు, ప్రజాయాత్ర చేస్తున్నాడు. మదుపులేని అంతులేని విద్యుత్ కోత పరిణమించే బ్రతుకు గుండె కోతగా. సహజ వనరులెన్నున్నా స్వాహ అన్నారు గనుక దారిద్ర్యము మిగిలెను తలరాతగా. అరక పట్టిన రైతు, హైటెక్ సిటీ యూత్, ఎవరిని కదిలించినా ఏదో దైన్యం. 25 వెనుకడుగై బిగ్గుమంది భవితవ్యం. అందుకే వస్తున్నాడు, 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 వస్తున్నాడు. చంద్రబాబు వస్తున్నాడు. మన పల్లెకి, మన గడపకి, మన గుండెలకి ప్రజాయాత్ర చేస్తున్నాడు, ప్రజాయాత్ర చేస్తున్నాడు. లేదు, నాని లేదు, చేద్దామంటే పని లేదు, ఉన్నదొకటి తేదలిగం ఎటు చూసినా. కేవలేక చేత కాక చిత్త శుద్ధి శ్రద్ధలేక ఉండి లేని హైదరాబాద్ లేకుంటే హైకమాండ్ జడ తిరుగుడు పరుగులే మంత్రులందరూ. ఇక సామాన్యుడి సమస్యలకు దిక్కెవ్వరు. అందుకే వస్తున్నాడు, 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 వస్తున్నాడు. చంద్రబాబు వస్తున్నాడు. మన పల్లెకి, మన గడపకి, మన గుండెల నట్టిళ్ళకి ప్రజాయాత్ర చేస్తున్నాడు, ప్రజాయాత్ర చేస్తున్నాడు.
పల్లెకి మన గడపకి మన గుండెల నట్టిళ్ళకి ప్రజాయాత్ర చేస్తున్నాడు. అమ్మలార అక్కలార అన్నలార తమ్ముళ్ళార రండి రండి ఇదే మంచి అవకాశం. మనసు విప్పి చర్చిద్దాం మన అందరి క్షేమం కోసం. వస్తున్నాడు 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 చంద్రబాబు వస్తున్నాడు. మన పల్లెకి మన గడపకి మన గుండెల నట్టిళ్ళకి ప్రజాయాత్ర చేస్తున్నాడు. ప్రజాయాత్ర చేస్తున్నాడు. నమ్మకాన్ని వంచిన నిన్నటి కాలం చేదు గురుతుల్నే మిగిల్చింది చేటుగా. అవినీతిని పోషించిన అధికార బలం తన బాధ్యతనే మరిచింది అలవాటుగా. ఎలా ఉన్న రాష్ట్రం ఇప్పుడెలా ఉంది నేస్తం అణువణువు. ఈరోజు ఒక మంచి కార్యక్రమం మన ప్రీతం నాయకులు చంద్రబాబు నాయుడు గారి జన్మదిన సందర్భంగా ఈరోజు మన 14వ డివిజన్లో ఒక మంచి కార్యక్రమం ఏర్పాటు చేశారు మన అజయ్ గారు. అదేవిధంగా మన శివ గారు, ఇంకా మన వాళ్ళు ఎవరో ఈ డివిజన్లో అందరూ కూడా పెద్దలందరూ కూడా కలిసి ఈరోజు ఏదైతే చిన్నపిల్లలు స్కూల్కి వెళ్తున్నారో వాళ్ళందరూ కూడా సైకిల్స్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం పెట్టారు. మామూలుగా అయితే మొన్న మేము తాగుంట్లో దగ్గర ఒక 1200 సైకిళ్ళు ఇచ్చాం. ఈరోజు ఉండే 1200 120 అనుకుంటాను, సారీ 120 సైకిల్స్ ఇచ్చాం. మన నియోజకవర్గానికి వచ్చేకి దగ్గర ఒక 3200 సైకిల్స్ కావాల్సి వస్తూ ఉంది. దాన్ని కూడా ఈ సంవత్సరంలో ప్రతి విద్యార్థికి కూడా అక్కడి నుంచి వచ్చేవాళ్ళు, అటు గర్ల్స్ అవ్వచ్చు బాయ్స్ అవ్వచ్చు, అందరికీ కూడా ఈరోజు సైకిల్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమాలు కూడా చేపడతా ఉన్నాం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఏదైనా ఈరోజు మంచి కార్యక్రమం ద్వారా ఈరోజు కొంతమందికి సైకిల్స్ మన అజయ్ ఆధ్వర్యంలో చేయడం చాలా సంతోషమైన విషయం. కాబట్టి మన ముఖ్యమంత్రి గారు ఏ విధంగా ఆయన చేసే విధానాలు కానీ ఇవన్నీ కూడా మనం అందరూ కూడా గుర్తించుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. కాబట్టి ఆయన నన్ను నూరేళ్ళు ఆ భగవంతుడి ఆశీస్సులతో బాగుండాలని కోరుకుంటూ, ఇంకా చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి కాబట్టి అక్కడికి వెళ్ళాలి మళ్ళీ మేము. కాబట్టి పిల్లలకు కానీ అందరూ కూడా మీరు బాగా చదువుకోండి. మీకు అన్నీ ఈరోజు ప్రభుత్వం ఇస్తుంది, అట్లా ఇట్లా సహకారాలతోటి అన్నీ వస్తున్నాయి. కాబట్టి మీరు కష్టపడి చదువుకోవడమే మీ బాధ్యత. కష్టపడి చదువుకోండి, తప్పకుండా మీ భవిష్యత్తు బాగుంటుందని చెప్పి తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. వస్తున్నాడు చంద్రబాబు వస్తున్నాడు. వస్తున్నాడు చంద్రబాబు వస్తున్నాడు. మన పల్లెకి మన గడపకి మన గుండెల నట్టిళ్ళకి ప్రజాయాత్ర చేస్తున్నాడు. అమ్మలార అక్కలార అన్నలార తమ్ముళ్ళార రండి రండి ఇదే మంచి అవకాశం. మనసు విప్పి చర్చిద్దాం మన అందరి క్షేమం కోసం. వస్తున్నాడు 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 చంద్రబాబు వస్తున్నాడు. మన పల్లెకి మన గడపకి మన గుండెల నట్టిళ్ళకి ప్రజాయాత్ర చేస్తున్నాడు. ప్రజాయాత్ర చేస్తున్నాడు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి నడుస్తూ డీజర్ ట్రస్ట్ యూహెచ్ఆర్ ఎన్ఆర్ఎఫ్ తరఫున ప్రోత్సాహంతో డీజర్ ట్రస్ట్ మీద పేద పిల్లలకి సైకిల్ కార్యక్రమం చేయడం. ఇది ఈరోజు ఆరంభం మాత్రమే సాగుతుంది. ఇంతగా చంద్రబాబు నాయుడు ఆశీస్సులు ఇంకా ముందుగా ఒక మంచి కార్యక్రమాలు సేవ చేసుకున్నామని ఆలోచనతో పెద్దలు శివ సార్ ప్రోత్సాహం
మంచిగా ముందుకెళ్ళాలని ఆలోచన చేస్తున్నాను. ఈరోజు నా పేరు శివప్రసాద్ చెప్పండి అన్న. నా పేరు శివప్రసాద్. ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదినాన్ని పురస్కరించుకొని మన మున్సిపల్ హై స్కూల్ నందు మొత్తం 15 మంది విద్యార్థులకు సైకిల్ బహుకరణ అజయ్ అనేటటువంటి వ్యక్తి ద్వారా మేము డీజేఆర్ ట్రస్ట్ ద్వారా అందజేయడం జరిగింది. ఈరోజు ఈ కార్యక్రమానికి మన శాసనసభ్యులు రామచంద్ర జనార్దన్ రావు గారు ఇచ్చేసి సైకిల్ పంపిణీ చేయడం జరిగింది. ఇదే విధమైనటువంటి కార్యక్రమాల్ని నిర్వహించబోతున్న త్వరలో అంటే మొత్తం 100 సైకిళ్ళు ఇద్దామన్న ఆలోచనతో మొట్టమొదటి ఇది ప్రారంభంగా 15 సైకిళ్ళు ఇవ్వడం జరుగుతుంది. అలానే ఆయన చేసేటటువంటి ఎమ్మెల్యేగా చేసేటటువంటి అభివృద్ధి కార్యక్రమాల్లో మేము కూడా పాల్పంచుకోవాలనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారి జన్మదినాన్ని పురస్కరించుకొని మంచి కార్యక్రమం చేపట్టాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. దీనికి సహకరించినటువంటి డివిజన్ అధ్యక్షులకు కానివ్వండి, మాకు మిత్రులందరికీ, పార్టీ నాయకులందరికీ కానీ ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. అలానే అజయ్ కుమార్ని కూడా మంచి ఉన్నత స్థాయికి ఎదగాలని మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ. వస్తున్నాడు చంద్రబాబు వస్తున్నాడు చంద్రబాబు వస్తున్నాడు. మన పల్లెకి, మన గడపకి, మన గుండెల నట్టిళ్ళకి ప్రజాయాత్ర చేస్తున్నాడు. అమ్మలారా, అక్కలారా, అన్నలారా, తమ్ముళ్ళారా, రండి రండి, ఇదే మంచి అవకాశం. మనసు విప్పి చర్చిద్దాం మన అందరి క్షేమం కోసం.